ఇన్స్టాల్మెంట్ ఇటీవలి కాలంలో భారతీయ జీవన శైలిలోకి వేగంగా దూసుకొస్తుంది. ఇది తెలియకుండానే సామాన్యుల జీవితంలోకి చొరబడి తీవ్రమైన అప్పుల్లో ముంచేస్తుంది. నెలకు 2000 కదా కట్టేయొచ్చని చాలా మంది భావిస్తారు. ఒకటి తర్వాత ఒకటి ఈఎంఐలు పెరిగిపోతాయి. చివరికి నెల వచ్చేసరికి అప్పుడే పడిన జీతం కూడా ఖాళీ అవుతుంది. ఫోన్ కొనాలంటే ఈఎంఐ, బ్యూటీ ట్రీట్మెంట్ కోసం ఈఎంఐ, కుర్చీ కొనాలంటే ఈఎంఐలను ఆశ్రయిస్తున్నారు. సగటు భారతీయ కుటుంబాల పాలిట ఈఎంఐ సైలెంట్ కిల్లర్గా మారుతుంది. ఇలా ఈఎంఐలతో తీసుకున్న మొత్తం రుణాలు ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఏకంగా 42% పెరిగిపోయాయి. అసలు ఎందుకు ప్రజలు ఈఎంఐల వైపు మొగ్గు చూపుతున్నారు? అప్పుల నుంచి బయటపడే మార్గం ఏంటి? సంపాదనను పెంచుకోవడం ఎలా? వాచ్ ది స్టోరీ. సైలెంట్ కిల్లర్లుగా మారుతున్న ఈఎంఐలు. కుటుంబాలను అప్పుల్లో ముంచుతున్న బిఎన్పిఎల్లు. రుణ ఊబిలో ముంచేదెవరు? మునుగుతున్నది ఎవరు? ఒకప్పుడు అప్పు చేయడం అంటే అవమానంగా భావించేవారు. ఎవరైనా అప్పుల్లో కూరుకుపోయారంటే సమాజం కూడా బతకడం రానివారిగా చిన్నచూపు చూసేది. అప్పులున్నాయని నలుగురికి చెప్పుకోలేరు, అలా అని జీవితాన్ని ముందుకు సాగించలేరు. చాలా వరకు ఎవరైనా అప్పులు తీసుకున్నా ఇల్లు కట్టడానికో, పెళ్లిళ్లకో, పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికో, లేదంటే ఏదైనా అనుకోకుండా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడో అప్పు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అప్పు అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అప్పే ఇప్పుడు జీవన విధానంగా మారింది. కొత్త ఫ్రిడ్జ్ కావాలంటే అప్పు, బొటిక్స్ అపాయింట్మెంట్ కావాలంటే దానికి కూడా అప్పు, ఫ్యాన్సీ వెకేషన్లు, ఐఫోన్ కొనుగోలు, వీకెండ్ ఫేషియల్స్, ఇలా ప్రతిదానికి అప్పు చేసేలా ఇప్పుడు వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అప్పు తీసుకోవడం, వాటిని ఈఎంఐలుగా మార్చుకోవడం ఇప్పుడు కామన్ అయింది. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అంటే తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాలుగా మార్చుకుని చెల్లించటమే. లేదంటే ఇప్పుడు కావాల్సింది కొనుగోలు చేయడం, ఆ తర్వాత వచ్చే నెలలో చెల్లించడం వంటి విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ కార్ లోన్, హోమ్ లోన్ గురించి ప్రస్తావించట్లేదు. క్రెడిట్ కార్డులు, వ్యాపారాల్లో పెట్టుబడుల రుణాల గురించి అస్సలు కాదు. మీకు తెలియకుండా అప్పుల్లో ముంచే కొత్త లైఫ్ స్టైల్ ఈఎంఐ. ఇప్పుడు దేన్నైనా సరే ఈఎంఐలో కొనుగోలు చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత సమాన వాయిదాల్లో చెల్లించటం, దీన్నే బిఎన్పిఎల్ అంటారు. బై నౌ పే లేటర్ను షార్ట్కట్లో బిఎన్పిఎల్. భారత్లో ఫిన్టెక్ బూమ్తోనే ఈఎంఐల ధోరణికి ఆజ్యం పోసింది. ఇప్పుడు ప్రతి రుణ సేవలు కూడా ఫోన్లోనే అందుబాటులో ఉంటున్నాయి. మీ వద్ద ఐడి, బ్యాంక్ ఖాతా ఉంటే చాలు. మీరు కేవలం కొన్ని బటన్స్ నొక్కితే మీ ఖాతాలో డబ్బు జమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే రుణాలు చాలా ఈజీగా లభిస్తున్నాయి. గతంలో రుణాలను పొందటం అంటే సుదీర్ఘమైన ప్రక్రియ, పైగా రుణాలు అందరికీ లభించేవి కావు. కానీ ఇప్పుడు రుణాల ప్రక్రియ చాలా సులువైంది. రుణాలు మీ ఫింగర్ టిప్లకు అందుబాటులో ఉన్నాయి. ఇది క్రెడిట్ను అందుబాటులోకి తీసుకురావడమే కాదు, రుణాలను కూడా సాధారణీకరించబడింది. ఒకసారి ప్రస్తుత రుణాల డేటాను చూడండి. 2025 తొలి త్రైమాసికంలో కుటుంబ రుణాలు జీడీపీలో 42% చేరుకున్నాయి. జీడీపీలో 42% కుటుంబ సంబంధిత రుణాలు చేరుకోవడం ఇదే తొలిసారి. కరోనా సమయంలోనూ ఈ రుణాల విలువ కేవలం 35%కే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఆ రుణాలు 42%కి చేరుకున్నాయి. ఇందులో ఎక్కువగా క్రెడిట్ కార్డులు, బిఎన్పిఎల్ పథకాలు, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు వంటివి ఉన్నాయి. ప్రధానంగా అన్సెక్యూర్డ్ లోన్లు భారీగా వేగంతో పెరుగుతున్నాయి. అదే సమయంలో దివాళాలు కూడా వేగవంతమయ్యాయి. 2025 నాటికి 11% మంది స్వల్ప రుణాల గ్రహీతలు డిఫాల్ట్ అయ్యారు. అసలు భారతీయులు ఎందుకు అంతగా రుణాలు తీసుకుంటున్నారు? నిజం చెప్పాలంటే అనవసరమైన వాటిని కొనుగోలు చేయడానికే రుణాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు కుటుంబాలను రుణ సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. మరికొన్నిసార్లు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అప్పులు చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే కోరికలు, అవసరాల మధ్య తేడాను గుర్తించనప్పుడే ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదాహరణకు ఐఫోన్ను తీసుకోండి. ఇప్పటికీ చాలా మంది యాపిల్ కంపెనీ ఫోన్ను కొనాలన్నది కోరికకు చిహ్నంగా నిపుణులు చెప్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం మన దేశంలో విక్రయించే ఐఫోన్లలో సుమారు 70% ఈఎంఐల రూపంలోనే కొనుగోలు చేస్తున్నారు. ఐఫోన్ల తర్వాత రెండో స్థానంలో బ్యూటీ ట్రీట్మెంట్లు నిలుస్తున్నాయి. నిజానికి ఇది కూడా ఓ విలాసవంతమైన అవసరమే. ఇది కోరిక మాత్రమే, అవసరం కాదు. అవసరానికి మించి కోరికల కోసమే ఎక్కువగా డబ్బును తగలేస్తున్నారు. ఎఫ్ఐబి వంటి కంపెనీలు ప్రతి నెల 20 కోట్ల రూపాయలను వెల్నెస్ రుణాలను అందిస్తోంది. వెల్నెస్ రుణాలు అంటే ఆరోగ్యం, ఆధునిక జీవనశైలి, అందం కోసం ఇచ్చే రుణాలన్నమాట. ఈ ఈఎంఐలు ప్రజలను మరింత అప్పుల్లోకి నెట్టేస్తాయి. గతంలో మనం అవసరాల కోసమే బడ్జెట్ను వేసుకునేవాళ్లం.
ఇప్పుడు వాయిదాల చెల్లింపులకే బడ్జెట్ను కేటాయించే పరిస్థితి తలెత్తింది. ఇక్కడ చాలామంది డబ్బు సంపాదిస్తారు, అప్పు చేసి ఏదైనా కొంటారు, తిరిగి వాటిని చెల్లించేందుకు డబ్బును వినియోగిస్తారు. అలా చేయడంతో ఆదాయ నిల్వలు పడిపోతున్నాయి. దీంతో మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు సగటు భారతీయ కుటుంబం ఆదాయంలో 30% డబ్బును ఆదా చేసుకునేవారు. ఇప్పుడది 20% దిగువకు పడిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదకరంగా 0 స్థాయికి పడిపోతోంది. మీరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా బతకాలంటే ధనవంతులే అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుల్లేకుండా ఉంటే చాలు. నిజానికి రుణాలున్నా కూడా వాటి నుంచి బయటపడొచ్చు. అందుకు చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. మొదట ఈఎంఐలు ఎంత ఉన్నాయో గుర్తించండి. అంటే రుణం మొత్తం ఎంతుందో తెలుసుకోవడం అన్నమాట. అంటే బిఎన్పిఎల్ కేవలం 2000 అయినా తెలుసుకోవాలి. ఇక ఈఎంఐ భారాన్ని పరిమితం చేసుకోవాలి. ఆదాయంలో 40% కంటే ఎక్కువగా రుణాలు ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుణాలను తగ్గించుకుంటూనే భవిష్యత్తుకు కాస్త నిధులను దాచుకోవడం మొదలుపెట్టండి. నెలకు 1000 రూపాయలను ఆదా చేసినా భవిష్యత్తులో మీకు మంచి ఊరటనిస్తుంది. తర్వాత స్టెప్, నెమ్మదిగా స్థిరమైన పెట్టుబడులపై దృష్టి సారించాలి. ఎస్ఐపిలు, పీపీఎఫ్లు, జాతీయ పెన్షన్ పథకం వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలి. ఇక లైఫ్ స్టైల్ రుణాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరం లేని వాటికి డబ్బు వెచ్చించకపోతే చాలు. లేదంటే రుణాలు చివరికి ప్రాణం మీదకు తెస్తాయి. ఎప్పుడైనా బంగారం లాంటి భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలి. అంతే తప్ప గతంలో చేసిన రుణాలకే ఇప్పుడు కూడా చెల్లించుకుంటూ పోతే కష్టం. ఇటుక పేరిస్తేనే గోడ అవుతుంది. రూపాయి కూడబెడితేనే భవిష్యత్తు గోడలాగా సురక్షితంగా ఉంటుంది.